చిలకలగూడ చింతబావి హనుమాన్ దేవాలయంలో కృష్ణ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. శ్రీరామ నామస్మరణతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. సీతారాముల కళ్యాణ మహోత్సవానికి భక్తులు అత్యంత భక్తిభావంతో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ సభ్యులు మరియు బస్తీవాసులు హాజరయ్యారు. ఈరోజు శ్రీరామనవమి పురస్కరించుకొని ఎంతోమంది ఇక్కడ దర్శనం కొరకు ఎంతోమంది వీచేసినారు. ఇది పురాతనమైన దేవాలయము. ఇది ఒక 150 సంవత్సరాల నుండి ఒక చిన్న గుడి నుండి ఈరోజు ఇంత పెద్ద దేవాలయంగా మా తాతలు మా తండ్రులు కూడా అప్పటి నుంచి దేవాలయాన్ని కాపాడుకుంటూ దినదినము ఎంతో అభివృద్ధిలోకి తీసుకొస్తూ ఈరోజు ఈ స్థాయిలో ఈ గుడి మా బస్తీ చుట్టుముట్టున్న బస్తీల వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలతోటి మేము ఈరోజు ఇంత పెద్ద దేవాలయము ఈ యొక్క బస్తీలో చింతాబాయిలో ఈ యొక్క దేవాలయం నిర్మించడం జరిగింది. ఇక్కడ సాయిబాబా దేవాలయం, రాములవారు, హనుమంతుడు వీళ్ళందరూ కూడా ఇక్కడ శివాలయము అంత ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పడ్డది. దయచేసి అందరూ కూడా ఎంతో పెద్ద ఎత్తున కార్తీక మాసం కానివ్వండి మరియు రాములవారు కానీ సాయిబాబా టెంపుల్ ఇక్కడ సాయిబాబా ఈరోజు జన్మదినోత్సవము, అదేవిధంగా ఈరోజు రాములవారి కళ్యాణం కూడా ఎంతో గొప్పగా ప్రతి సంవత్సరము మేము ఎంతో గ్రాండ్గా దగ్గర 5,000 మందికి ఇక్కడ భోజనాలు ప్రతి సంవత్సరం మేము ఇక్కడ అరేంజ్ చేస్తుంటాము. భక్తులు వస్తూనే ఉంటారు. ప్రత్యేకమైన ఈ దేవాలయానికి ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఈరోజు దేవాలయం అభివృద్ధి కొరకు అందరూ కూడా పాటుపడుతున్నారు. పాటుపడవలసిందిగా వాళ్ళందరూ కూడా మరియు మనవి చేస్తున్నాము. ఈరోజు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాలని జయప్రదంగా జరిపినందుకు వాళ్ళందరికీ ప్రజలందరూ వచ్చినందుకు ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మా దేవాలయం తరఫున మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మా కమిటీ సభ్యులు కూడా అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఈ దేవాలయానికి అభివృద్ధి కొరకు పాటుపడుతున్నారు. థ్యాంక్ యూ. యావత్ దేశ ప్రజలందరికీ, ముఖ్యంగా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క అన్న, తమ్ముడు, అక్క, చెల్లె, అవ్వ, తాత అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ మహోన్నతమైన రోజులు దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఏకమై శ్రీరామనవమి పండుగని ఇంత ఘనంగా ఇంత భక్తి శ్రద్ధలతో చేసుకోవడం ఒక ఎత్తు అయితే, ఈ పండుగని ప్రతి గుడి దగ్గర ప్రతి గల్లీలో నిర్వహించాలని కంకణం కట్టుకొని పెద్దలు కృష్ణన్న గారు, అదేవిధంగా గుడికి సంబంధించిన కమిటీ మెంబర్స్ అందరూ మొత్తం తెలంగాణలో మొత్తం భారతదేశంలో అంతా ప్రతి గుడి వాళ్ళ కలకల్లాడుతుంది. శ్రీరాముణ్ణి మనసులో నిలబెట్టుకొని మన మనసులోనే మంచి చెడు రెండు ఉంటాయన్న సత్యాన్ని గ్రహించి దేశ ప్రజలకు పనికొచ్చే పని చేసేది నాయకుని ఒక ధర్మం. అదేవిధంగా ప్రతి ఒక్క పౌరుణ్ణి సమానంగా చూసుడు, ప్రతి ఒక్క పౌరుని హక్కులను కాపాడుడు ప్రభుత్వాల ధర్మం. సో ఈ శ్రీరామనవమి రోజు ఈ భారతదేశం మొత్తం సుఖశాంతులతో సంతోషంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ పరంగా లబ్ధి పొందాలన్న ఆలోచన నాయకులందరూ మానుకొని మతాన్ని గౌరవిస్తూ మన సెంటిమెంట్స్ని కాపాడుకునే విధంగా ప్రతి ఒక్క నాయకుడు బాధ్యతతో ఉండాలని ఈ పండుగ రోజు అందరిని వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా నిర్వహించిన ఈ గుడి కమిటీ మెంబర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ సన్మానం చేసినందుకు ధన్యున్నై మనస్ఫూర్తిగా నిండు మనసుతోనే అందరికీ మేలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్.